సూరజ్ ఒక చిన్న గ్రామంలో పుట్టాడు. కాని అతడి ఊరు ఏ చిన్న సమస్యతోనూ పోలికలేని గొప్ప సమస్యతో బాధపడుతోంది. పరిశ్రమల వల్ల గాలి కలుషితమైంది. ఊరి పిల్లలు పీల్చుకునే గాలే విషం అయింది. రోజురోజుకు ఊరిలో ఆరోగ్య సమస్యలు పెరుగుతూ ఉన్నాయి. సూరజ్ చిన్న వయసులోనే తన కుటుంబ సభ్యులను ఆరోగ్య సమస్యలతో కోల్పోయాడు. కాని అతడు ఆగలేదు. ఊరినే మార్చాలనుకున్నాడు. అతడికి పట్టుదల ఉంది, పరిశ్రమలతో యుద్ధం చేయాలని. సూరజ్ తన నేస్తాలతో కలిసి పెద్ద పట్టణానికి వెళ్లి ప్రజల మద్దతు పొందాడు. సామాజిక మాధ్యమాల్లో సమస్యను లేవనెత్తి ప్రభుత్వానికి కఠినమైన ప్రశ్నలు వేశాడు. వ్యాపార సంస్థలు తమ స్వార్థం కోసం పర్యావరణాన్ని విధ్వంసం చేస్తున్నాయని నిరూపించేందుకు అతను శాస్త్రీయ రీత్యా డేటా సేకరించాడు. చివరికి తన పోరాటానికి పెద్ద మద్దతు దొరికింది. పరిశ్రమలపైన ప్రభుత్వానికి ఒత్తిడి రావడంతో పరిశ్రమలు మూసివేయబడ్డాయి. ఊరికి తాను రాబట్టిన స్వచ్ఛమైన గాలి చూసి సూరజ్ తన కుటుంబాన్ని గుర్తు చేసుకున్నాడు. ఇది ఓ వ్యక్తి ఊరిని మాత్రమే కాదు, మనుషుల హక్కులకే లిఖించిన గెలుపు కథగా మారింది. న్యాయం కోసం, భవిష్యత్తు కోసం మనం చేసే చిన్న ప్రయత్నాలే గొప్ప మార్పును తీసుకురాగలవు.